ఓం శ్రీ గురుభ్యో నమః. తెలుగు ప్రాపర్టీ ప్రేక్షకులందరికీ మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశిలోకి వర్తిస్తాయి. కర్కాటక రాశి వారి యొక్క ఆదాయము 14, వ్యయము 2గా ఉన్నది. అదేవిధంగా రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 6గానే ఉన్నది. ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానములకు కారకుడైన గురుడు మంచి స్థానములందు ఉండడం చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులన్నీ కూడా సాధించగలుగుతారు. వ్యక్తిగతంగాను సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు, పేరు, మీలో శక్తి సామర్థ్యములు హెచ్చి అధికార వర్గముగా ఉపకార లాభములు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది పనులు చేపడతారు. మీ జీవన మార్పుల వలన సంఘంలో మంచి గౌరవంగా మంచి ఫలితాలను ఫలిస్తాయి. నూతన ప్రయత్నములు ఫలించును. బంధువర్గములో మీ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. జీవనము వృద్ధి, రాజ్యపూజిత హెచ్చుగా ఉంటుంది. కుటుంబ ఔన్నత్యము, చిత్ర విచిత్ర వస్త్రమూలక ధన వ్యయము కలుగును. తలవని తలంపులు, అభివృద్ధిలో మార్పులు జరుగును. అష్టమస్థాన శని వల్ల స్వల్పంగా అనారోగ్యము, రక్త మార్పు, ధాతు బలము తగ్గుటచే కళాత్రవంశ పీడలు కలుగును. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి ప్రయాణాలు చేయుట చాలా శుభకరంగా ఉంటుంది. అదేవిధంగా సోదరమణులకు అనుకూలత, పెద్దల అనుగ్రహము, స్త్రీ సహాయము, నూతన బాంధవ్యములు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యములు, భూ గృహాదులు కొనుట లేదా పాత గృహంలో మార్పులు తప్పక చేస్తారు. నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి చక్కగా ఉంటుంది. గుప్త స్త్రీ సమావేశములు, వినోద విహారాదులు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనములు మనశ్శాంతి కలిగిస్తాయి. గతంలో ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అందమైన జీవనము, దాంపత్య సౌఖ్యము అనుభవిస్తారు. ధైర్యంతో చక్కగా ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయ వాళ్లకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్లు పెరుగుట, అధికారుల మన్ననలు పొందుతారు. ప్రత్యేక గుర్తింపు కూడా పొందగలుగుతారు. చిన్న పెద్ద అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు తప్పక చేస్తారు. పర్మనెంట్ కాని వారికి చక్కగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఈ సంవత్సరం ఉద్యోగం లాభించి జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి యజమానుల యొక్క గుర్తింపు లభించి ఉన్నత స్థితికి వెళుతారు. రాజకీయ నాయకులకు మంచి కాలమని చెప్పుకోవచ్చు. ప్రజలతో సాఖ్యత, మంచి పేరు, అధిష్టానంలో కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందగలుగుతారు. పార్టీలో మంచి పదవులు లభించును. ఎన్నికల్లో సీట్లు పొంది తప్పక విజయాన్ని సాధించగలుగుతారు.
ఆర్థికంగా నిలదొక్కున్నను అధిక ధన వ్యయం, గ్రామాల్లో అనేక నూతన కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తుంది. కళాకారులకు కూడా మంచి కాలమే. గురు ప్రభావం వల్ల నూతన అవకాశాలు బాగా వస్తాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. నటీనట వర్గం వారికి, అదేవిధంగా గాయని గాయకులకు కూడా, టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, సాంకేతిక నిపుణులకు వారు చేసే పనులు విజయవంతమై ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారు. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కాలం ఆశించిన లాభాలు పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నవారికి యోగమే. సరుకులు నిలిచేవారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి గత సంవత్సరం కంటే చక్కగా ఉంటుంది. జైంట్ వ్యాపారులకు భాగస్వాములతో సౌఖ్యత వల్ల మంచి రాణింపు ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి ఈ సంవత్సరము. విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్యలు లభించును. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. విద్యలపై ఆసక్తి, చెడు స్నేహాలకు అలవాటు పడక చదువుల యందు రాణింతురు. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్ మరియు ఆసెట్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందగలుగుతారు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలుగుతారు. క్రీడాకారులు, వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆదాయం పొందగలుగుతారు. రుణాలు తీర్చివేస్తారు. గృహంలో శుభకార్యములు జరుగును. కౌలుదారులకు కూడా లాభదాయకంగానే ఉంటుంది. చేపలు, రొయ్యలు చెరువుల వారికి గత సంవత్సరం కంటే అధిక ఆదాయం లభించును. పౌల్ట్రీ రంగం వారికి కూడా లాభంగా ఉంటుంది. అదేవిధంగా స్త్రీలందరికీ కూడా గురుబలం వల్ల పట్టిందల్లా బంగారమా అనున్నట్లా ఉండును. కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మీ పేరుతో ఆస్తులు, విలువైన వస్తువులు లభించును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, సుఖమైన జీవనాన్ని పొందుతారు. సంతానం వలన సౌఖ్యము, శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగం చేయవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు తప్పక జరుగును. అధికారుల అనుగ్రహం, శ్రమకు తగిన గుర్తింపు లభించును. గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి. వివాహం కాని వారికి ఈ సంవత్సరము తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలంగానే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి దృష్టి కూడా మీపైనే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అష్టమశని ప్రభావం స్వల్పంగా తప్పక ఉంటుంది. ఈ సంవత్సరము మీపై నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక మీరందరూ కూడా మంగళవారము, శనివార నియమాలు తప్పక పాటించండి. ప్రతి సోమవారం రోజున కూడా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో పంచామృతాలతో అభిషేకాన్ని చేయించండి. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః.